అందరికీ నమస్కారం. మన రాజ్యాంగం గురించి మనం చేసే ఈ విశ్లేషణలో ఈసారి దాని ఆత్మలాంటి ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే దాని ప్రారంభ వాక్యాలు. అవును, ఈరోజు మన టాపిక్ భారత్ రాజ్యాంగానికి ముఖచిత్రం, దాని గుండెకాయ అని పిలువబడే పీఠిక. అయితే ఇక్కడే ఒక ప్రశ్నొస్తుంది. ఈ పీఠిక అంటే ప్రియాంబుల్ కేవలం మన రాజ్యాంగానికి ఒక అందమైన ఇంట్రొడక్షనా, లేదంటే మన దేశాన్ని, మన చట్టాల్ని నడిపించేంత పవర్ఫుల్ సాధనమా? చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో పుస్తకానికి ఉండే ముందుమాట లాంటిదని. కాని అసలు విషయం అది కాదు. ఇది అంతకు చాలా మించింది. అవును, సరిగ్గా అదే పాయింట్. ప్రముఖ న్యాయ నిపుణుడు ఎన్ఏ పాల్కివాలా ఏమన్నారంటే ఇది రాజ్యాంగం యొక్క గుర్తింపు పత్రం లాంటిదట. ఆలోచించండి, ఒక ఐడెంటిటీ కార్డ్ కేవలం పరిచయం కాదు కదా. మన ఐడీ కార్డ్ మనం ఎవరమో ఎలా స్పష్టంగా చెప్తుందో, ఈ పీఠిక కూడా మన దేశం యొక్క అసలు అస్తిత్వమేంటి, దాని మూల సిద్ధాంతాలేంటి అనేది అంత క్లియర్గా చెప్తుంది. ఇది మాత్రమే కాదు, ఇంకో అద్భుతమైన పోలిక కూడా ఉంది. కెఎం మున్షీ గారు దీన్ని ఏకంగా భారత రాజ్యాంగం యొక్క రాజకీయ జాతకం అన్నారు. జాతకమేం చేస్తుంది? మన భవిష్యత్తును సూచిస్తుంది. సరిగ్గా అలాగే ఈ పీఠిక మన దేశ నిర్మాతలు మనకోసం ఎలాంటి భవిష్యత్తును ఊహించారో, ఏ విలువల మీద దేశాన్ని కట్టాలనుకున్నారో చూపిస్తుందన్నమాట. సరే, ఇంతకీ ఈ పీఠికలో ఏముంది? దానిలోని ఒక్కో భాగాన్ని విడదీసి చూద్దాం. మొదటిది అధికారానికి మూలం. అంటే మన రాజ్యాంగానికి ఈ పవరంతా ఎక్కడ్నుంచి వస్తోంది? పీఠిక మొదలయ్యేదే ఒక అద్భుతమైన వాక్యంతో, భారత ప్రజలమైన మేము. ఈ మాట విన్న ప్రతిసారీ ఒళ్ళు గగురుపాటుకు లోనవుతుంది. గర్వం, బాధ్యత రెండూ ఒకేసారి గుర్తొస్తాయి. దీని అర్థం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. మన రాజ్యాంగానికి అధికారం ఏ బ్రిటిష్ పార్లమెంట్ నుంచో, ఏ రాజుగారి దగ్గర్నుంచో రాలేదు. మన ప్రజలే తమకు తాముగా ఈ రాజ్యాంగాన్ని రాసుకుని, ఆమోదించుకుని ఇచ్చుకుంటున్నారు. అంటే అల్టిమేట్ పవర్ ప్రజల చేతుల్లోనే ఉంది అని ఈ ఒక్క వాక్యం తేల్చి చెప్తుంది. ఇక మన పీఠికలో మొట్టమొదటగా వచ్చే కీలక పదం సార్వభౌమ, అంటే సావరెన్. సింపుల్గా చెప్పాలంటే భారతదేశం ఏ ఇతర దేశం కంట్రోల్లోనూ లేదు, ఎవరిమీదా ఆధారపడి లేదు. మనం పూర్తి స్వతంత్ర దేశం. మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం, మన వ్యవహారాలు మనమే చూసుకుంటాం. అంతే. ఇప్పుడు మరో ముఖ్యమైన పదం చూద్దాం, గణతంత్రం అంటే రిపబ్లిక్. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. చూడండి, ప్రజాస్వామ్య దేశాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రాచరికం, రెండోది గణతంత్రం. రాచరికంలో దేశానికి హెడ్ వంశపారంపర్యంగా వస్తారు, ఉదాహరణకి బ్రిటన్ రాణి. కాని మనలాంటి గణతంత్ర దేశంలో దేశాధినేత ఎప్పుడూ ప్రజలచేత ఎన్నుకోబడినవారే ఉంటారు. అయితే మన దేశంలో గణతంత్రమనే పదానికి కేవలం అది ఒక్కటే అర్థం కాదు, దానికి 3 లోతైన మీనింగ్సున్నాయి. ఒకటి, మన దేశానికి హెడ్ అయిన రాష్ట్రపతి ప్రజలచేత ఎన్నుకోబడినవారే. 2, అసలైన రాజకీయ అధికారం ఏ ఒక్కరి చేతిలోనూ కాకుండా ప్రజలందరి చేతిలో ఉండటం. ఇక మూడోది చాలా చాలా ముఖ్యమైంది, పుట్టుకతోనే ఎవరికీ ప్రత్యేక హక్కులు ఉండవు, ఏ వర్గం కూడా ప్రివిలేజ్డ్ క్లాస్ కాదు. సరే, ఇప్పటి వరకు అధికారం ఎవరిదో చూశాం. ఇప్పుడు రెండవ భాగానికి వద్దాం. అసలు మన భారతదేశం యొక్క స్వభావమేంటి, అంటే మన దేశం ఎలాంటిది? దీన్ని చెప్పే 2 పదాలున్నాయి. ఈ 2 కూడా మన దేశంలో ఎప్పుడూ హాట్ టాపికే. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఆ 2 పదాలే సామ్యవాద మరియు లౌకిక, అంటే సోషలిస్ట్, సెక్యులర్. అయితే ఇక్కడొక షాకింగ్ విషయమేంటంటే చాలామంది అనుకున్నట్టు ఈ 2 పదాలు మన రాజ్యాంగం మొదలైనప్పట్నుంచే లేవు. అవును, వీటిని 1976లో, అంటే రాజ్యాంగం మొదలైన 26 ఏళ్ల తర్వాత 42వ సవరణ ద్వారా పీఠికలో చేర్చారు. సరే, సామ్యవాదం అనగానే మనకు వెంటనే రష్యా, చైనా గుర్తుకొస్తాయి కదా. కాని ఇండియా ఎంచుకున్న దారి వేరు. మనది కమ్యూనిస్ట్ సోషలిజం కాదు, ప్రజాస్వామ్య సామ్యవాదం. అంటే ఇక్కడ ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం రెండూ కలిసి పనిచేస్తాయి. ఒక మిక్స్డ్ ఎకానమీ అన్నమాట. ఎందుకంటే మన లక్ష్యం ప్రతిదాన్ని ప్రభుత్వమే కంట్రోల్ చేయడం కాదు. అసలు మన లక్ష్యం పేదరికాన్ని, అనారోగ్యాన్ని, అవకాశాల్లోని తేడాలను తొలగించడం. ఈ సోషలిస్ట్, నాన్ సోషలిస్ట్ ఐడియాలజీ మధ్య తేడాను మనం రీసెంట్గా కోవిడ్ టైంలో చాలా క్లియర్గా చూశాం. అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వాలా వద్దా అనే డిబేట్ గుర్తుంది కదా. అదే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ చర్చ కేవలం వ్యాక్సిన్ గురించింది కాదు, అసలు ప్రజల పట్ల ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత ఏంటి
అనే ఒక పెద్ద ఫిలాసఫికల్ క్వశ్చన్ అది. ఇక రెండో పదం లౌకిక అంటే సెక్యులర్. ఈ విషయంలో కూడా ఇండియా చాలా యునిక్. మనం ఫాలో అయ్యేది పాజిటివ్ సెక్యులరిజం. దీని అర్థం ఏంటంటే ప్రభుత్వం మతానికి దూరంగా ఉంటుంది, కానీ మతానికి శత్రువు కాదు. అంటే ప్రభుత్వం ఏ మతాన్ని అఫీషియల్గా తీసుకోదు, కానీ దేశంలోని అన్ని మతాలకి సమానమైన గౌరవాన్ని, సపోర్ట్ను ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి సొంత మతం లేదు, కానీ అన్ని మతాలను సమానంగా చూస్తుంది. ఓకే, ఇప్పటికీ 2 విషయాలు చూశాం. అధికారం ఎవరిది, దేశ స్వభావం ఏంటి అని. ఇప్పుడు 3వ భాగానికి వెళ్దాం. రాజ్యాంగం యొక్క లక్ష్యాలు. అంటే ఈ రాజ్యాంగం పౌరులకు ఏమిస్తానని ప్రామిస్ చేస్తోంది. మన పీఠిక పౌరులకు 3 రకాల న్యాయాన్ని ప్రామిస్ చేస్తోంది. 1. సామాజిక న్యాయం. అంటే కులం, మతం, జెండర్ బేస్డ్గా ఎలాంటి వివక్ష ఉండకూడదు. 2. ఆర్థిక న్యాయం. అంటే ధనవంతులు, పేదవాళ్లు అనే తేడాతో ఎవరినీ వేరుగా చూడకూడదు. ఇక 3. రాజకీయ న్యాయం. అంటే పౌరులందరికీ సమానమైన రాజకీయ హక్కులు. ఓటు వేసే హక్కు, పోటీ చేసే హక్కు, అన్నీ. న్యాయం తర్వాత వచ్చే రెండో ప్రామిస్ స్వేచ్ఛ. అంటే లిబర్టీ. ఆలోచించే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, నమ్మే స్వేచ్ఛ, పూజించే స్వేచ్ఛ. కాని ఇక్కడే ఒక పెద్ద కాని ఉంది. మన రాజ్యాంగంలో స్వేచ్ఛ అంటే మనకు నచ్చినట్టు ఏది పడితే అది చేయడానికిచ్చిన లైసెన్స్ కాదు. అవును, మన రాజ్యాంగం ఇచ్చింది అబ్సల్యూట్ ఫ్రీడమ్ కాదు, అది పరిమితులతో కూడిన స్వేచ్ఛ. అంటే కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఉదాహరణకు దేశభద్రత, పబ్లిక్ ఆర్డర్ లాంటి విషయాల కోసం మన స్వేచ్ఛపై కొన్ని పరిమితులు పెట్టొచ్చు. మరి ఈ పరిమితి ఎంతవరకు రీజనబుల్ అనేది ఎవరు నిర్ణయిస్తారు? ఆ పవర్ మన న్యాయ వ్యవస్థకుంది. ఈ మొత్తం కాన్సెప్ట్ను డాక్టర్ అంబేడ్కర్ గారు అద్భుతంగా చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఈ 3 విడదీయలేనివి, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని అన్నారు. ఆలోచించండి, అందరికీ సమానత్వం ఇవ్వకుండా కేవలం స్వేచ్ఛ ఇస్తే ఏమవుతుంది? అది కొద్దిమంది ఆధిపత్యానికే దారితీస్తుంది. మరి స్వేచ్ఛ, సమానత్వం రెండూ మనలో సౌభ్రాతృత్వం అంటే అన్నదమ్ముల భావం లేకుండా ఎలా వస్తాయి? అందుకే ఈ 3 కలిసే ఉండాలి. సరే, ఇప్పటిదాకా పీఠికలో ఏముందో చూశాం. ఇది మన రాజ్యాంగం అనే పెద్ద భవనానికి ఫౌండేషన్ లాంటిది అని కూడా అనుకున్నాం కదా. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. ఇంత ముఖ్యమైన ఫౌండేషన్ను ఎవరైనా మార్చగలరా? దానికి ఆ పవర్ ఉందా? అసలు పీఠిక రాజ్యాంగంలో భాగమా కాదా అనే దానిపై సుప్రీంకోర్టులోనే పెద్ద కథ నడిచింది. మొదట 1960లో బేరుబారీ యూనియన్ కేసులో కోర్టు ఏమందింది అంటే పీఠిక రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. 1973లో మన దేశ చరిత్రనే మార్చేసిన కేశవానంద భారతి కేసొచ్చింది. ఆ కేసులో సుప్రీంకోర్టు తన పాత తీర్పును పూర్తిగా పక్కనబెట్టి పీఠిక రాజ్యాంగంలో ఒక అంతర్భాగమే అని చాలా స్పష్టంగా బలంగా చెప్పింది. అంతేకాదు, అదే కేసులో సుప్రీంకోర్టు మన రాజ్యాంగానికి ఒక రక్షణ కవచంలాంటి దాన్ని సృష్టించింది. అదే మూలస్వరూప సిద్ధాంతం లేదా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. దీని ప్రకారం పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించగలదు, తప్పులేదు. కాని దాని బేసిక్ స్ట్రక్చర్ను అంటే దాని ఆత్మను, దాని పునాదిని మాత్రం టచ్ చేయలేదు. మరి ఆ బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? అదే మన పీఠికలో ఉన్న ఆదర్శాలు. సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మన పీఠిక కేవలం పదాల సమాహారం కాదు. అది మన రాజ్యాంగమనే భవనానికి చెక్కుచెదరని పునాది. దానిపైన కొన్ని మార్పులు చెయ్యొచ్చు, కాని ఆ పునాదినే పెకలించలేరు, దాని ఆత్మను మార్చలేరు. అయితే అసలు ప్రశ్న ఇక్కడ మొదలవుతుంది. నిరంతరం మారుతున్న మన సమాజంలో భవిష్యత్తులో ఈ పునాది ఆదర్శాలకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? వాటిని కాపాడుకోవలసిన బాధ్యతెవరిది? ఒకసారి ఆలోచించండి.